నమస్కారం. హరే కృష్ణ. ఒక యుద్ధభూమి, 18 అక్షౌహిణీల సైన్యం, లక్షలాది వీరులు, అన్ని ఆయుధాలు సిద్ధం. కానీ ఈ యుద్ధం మొదలు కాకముందే ఒక బ్లైండ్ రాజు ఒక ప్రశ్న అడిగాడు. ఆ ఒక్క ప్రశ్నతో భగవద్గీత మొదలైంది. ఈ వీడియోలో మనం చాప్టర్ 1లోని మొదటి 11 శ్లోకాలను ప్రతి పదం, ప్రతి అర్థం, ప్రతి వారియర్, ప్రతి రహస్యం పూర్తిగా తెలుసుకుందాం. వీడియో చివర్లో ఒక స్పెషల్ ఇన్సైట్ ఉంది. ఈ 11 శ్లోకాల్లో దాగిన మెసేజ్ ఏమిటో చెప్తాను. సో ప్లీజ్ వాచ్ టిల్ ది ఎండ్. శ్లోకం 1. గీత ప్రారంభం. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. 1. ముందుగా ప్రతి పదం అర్థం చూద్దాం. ధృతరాష్ట్ర ఉవాచ, ధృతరాష్ట్రుడు పలికాడు. ధర్మక్షేత్రే, ధర్మభూమిలో, ధర్మం ప్లస్ క్షేత్రం. కురుక్షేత్రే, కురుక్షేత్రంలో, కురువంశం ప్లస్ క్షేత్రం. సమవేతాః, సమావేశమైన, ఒకచోట చేరిన. యుయుత్సవః, యుద్ధం చెయ్యాలని కోరుకుంటున్న. మామకాః, నా వాళ్ళు, ధృతరాష్ట్రుడి కొడుకులు కౌరవులు. పాండవాః, పాండుకుమారులు. చ ఏవ, మరియు కూడా. కిం, ఏమి. అకుర్వత, చేశారు. సంజయ, ఓ సంజయ. పూర్తి అర్థం. ధృతరాష్ట్రుడు అడిగాడు, ఓ సంజయ, ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో యుద్ధం చేయాలని కోరుకుంటూ సమావేశమైన నా కొడుకులు మరియు పాండు కొడుకులు ఏం చేశారు? ఇప్పుడు ఈ శ్లోకంలో దాగిన రహస్యాలు చూద్దాం. ఇన్సైట్ 1. ధర్మక్షేత్రే. వ్యాసుడు ముందే హింటిస్తున్నారు, ఇది ధర్మభూమి, ఇక్కడ అధర్మం నిలబడదు. రిజల్ట్ ఆల్రెడీ డిసైడెడ్. ఇన్సైట్ 2. మామకాహ. ధృతరాష్ట్రుడు మామకాహ అని, పాండవాహ అని విడివిడిగా చెప్పాడు. వాళ్ళు కూడా ఆయన బిడ్డల్లాంటి వాళ్లే, కానీ సెపరేట్ చేశాడు. ఇదే మమకారం, అటాచ్మెంట్. గీత మొత్తం ఈ అటాచ్మెంట్ ప్రాబ్లంకి సొల్యూషన్. ఇన్సైట్ 3. కిమ కుర్వత, ఏం చేశారు అని అడుగుతున్నాడు. ఆయన హార్ట్లో ఒక హోప్ ఉంది. బహుశా యుద్ధం ఆగిపోయిందేమో, బహుశా పీస్ డీల్ అయిందేమో. కానీ లోతుగా చూస్తే ఆయనకు తెలుసు, ధర్మభూమిలో తన కొడుకులు గెలవరని. ఇన్సైట్ 4. సంజయుడి దివ్య దృష్టి. యుద్ధభూమిలో ఏం జరుగుతుందో, ఎవరి మనసులో ఏముందో అంతా చూడగలడు. ఇది ఏన్షియంట్ లైవ్ స్ట్రీమింగ్. సంజయ ఈజ్ ద ఫస్ట్ వార్ కారస్పాండెంట్ ఇన్ హిస్టరీ. శ్రీల ప్రభుపాద వారి భగవద్గీత యాజ్ ఇట్ ఈజ్లో ఈ శ్లోకం గురించి చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ధర్మక్షేత్రంలో యుద్ధం అంటే ధర్మం ఆ భూమిలో ఎస్టాబ్లిష్ అవుతుందని, కృష్ణుడి సైడు ఉన్న పాండవులు తప్పక గెలుస్తారని ధృతరాష్ట్రుడికి భయం కలిగిందని వివరించారు. శ్లోకం 2. దుర్యోధనుడి దృష్ట్వాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్. దృష్ట్వా, చూసి, తు, నిశ్చయంగా, పాండవానీకం, పాండవుల సైన్యాన్ని, వ్యూఢం, వ్యూహంలో అమర్చబడిన, దుర్యోధన, దుర్యోధనుడు, తదా, అప్పుడు, ఆచార్యం, ఆచార్యుడి ద్రోణుడి దగ్గరికి, ఉపసంగమ్య, సమీపించి, రాజా, రాజు, వచనం, మాటలు, అబ్రవీత్, పలికాడు. పాండవుల సైన్యాన్ని వ్యూహంలో నిలబడి ఉండటం చూసి రాజు దుర్యోధనుడు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్లి ఈ మాటను చెప్పాడు. ఇక్కడ కీ క్వశ్చన్. దుర్యోధనుడు భీష్ముడి దగ్గరికి, కర్ణుడి దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? ద్రోణుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? ఎందుకంటే ద్రోణుడు పాండవులకు కూడా గురువు, అర్జునుడి ఫేవరెట్ టీచర్. దుర్యోధనుడు ద్రోణుడి లాయల్టీని టెస్ట్ చేస్తున్నాడు. మీరు ఏ సైడ్? ఇది ప్యూర్ పొలిటికల్ మ్యానిపులేషన్. రాజా అనే వర్డ్ కూడా ఇంపార్టెంట్. దుర్యోధనుడు ఇక్కడ స్టూడెంట్గా కాదు, కింగ్గా అప్రోచ్ చేస్తున్నాడు. పవర్ డైనామిక్స్. శ్లోకం 3. దృష్టద్యుమ్నుడి కథత పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ త్రేణ తవ శిష్యేణ ధీమత. 3. పశ్య, చూడండి, ఏతాం, ఈ, పాండుపుత్రాణం, పాండు కొడుకుల యొక్క, ఆచార్య, ఓ ఆచార్య, మహతీం, గొప్ప, చమూం, సైన్యాన్ని, వ్యూఢాం, వ్యూహంలో అమర్చబడిన, ద్రుపదపుత్రేణ, ద్రుపద కొడుకు చేత, తవ, మీ, శిష్యేణ, శిష్యుడి చేత, ధీమత, బుద్ధిమంతుడైన. ఓ ఆచార్య, చూడండి, పాండు కొడుకుల ఈ గొప్ప సైన్యాన్ని మీ బుద్ధిమంతునే శిష్యుడు ద్రుపద కొడుకు దృష్టద్యుమ్నుడు వ్యూహంలో నిలబెట్టాడు. ఇప్పుడు దృష్టద్యుమ్నుడి ఒరిజిన్ స్టోరీ చెప్తాను. ద్రుపదుడు మరియు ద్రోణుడు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. కానీ ద్రోణుడు తన శిష్యులతో ద్రుపదుడు అర్ధరాజ్యం లాక్కున్నాడు. ద్రుపదుడు రివెంజ్ కోసం యజ్ఞం చేశాడు. ఆ అగ్నిలో నుండి దృష్టద్యుమ్నుడు పుట్టాడు. ద్రోణుడిని చంపడానికే. దుర్యోధనుడు తవ శిష్యేణ అంటాడు. యు ఆర్ స్టూడెంట్. ఈ 2 వర్డ్స్లో పాయిజన్ ఉంది. మీరు నేర్పించిన విద్యతోనే మిమ్మల్ని చంపడానికి వచ్చాడు. శ్లోకాలు 4 to 6.
పాండవ మహావీరులు అత్రశూర మహేశ్వాస భీమార్జున సమాయుధు యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. 4 దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతి భోజశ్చ శైబ్యశ్చ నరపొంగవః. 5 యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. 6 వర్డ్ బై వర్డ్ కీ టర్మ్స్. శూరాః వీరులు, మహేశ్వాసాః గొప్ప విలుకాడులు, భీమార్జున సమాః భీమ అర్జునునితో సమానమైన, యుధి యుద్ధంలో, మహారథః 10,000 సైనికులతో ఒంటరిగా పోరాడగల వారియర్, సౌభద్రః సుభద్ర కొడుకు అభిమన్యుడు, ద్రౌపదేయాః ద్రౌపది కొడుకులు, యుయుధానుడు సాత్యకి కృష్ణుడి పర్సనల్ బాడీగార్డ్, యాదవ వీరుడు, అర్జునుడి దగ్గర విద్య నేర్చుకున్నాడు, ఎప్పుడూ ఓడిపోని రికార్డు. విరాటుడు మత్స్యదేశరాజు, పాండవులు అజ్ఞాతవాసంలో ఆయన రాజ్యంలో దాక్కున్నారు. అర్జునుడి కొడుకు అభిమన్యుడికి ఆయన కూతురు ఉత్తరని ఇచ్చి పెళ్లికేశాడు. ద్రుపదుడు పాంచాల రాజు, ద్రోణుడి ఫ్రెండ్, ద్రౌపది తండ్రి, దృష్టద్యుమ్నుడి తండ్రి. దృష్టకేతుడు శిశుపాలుడి కొడుకు, రమ్మం సైడ్ నిలబడ్డాడు. అభిమన్యుడు సౌభద్రుడు, అర్జునుడి కొడుకు, 16 ఏళ్ల వయసు, చక్రవ్యూహంలో ప్రవేశించగలడు కానీ బయటకు రాలేడు. 7 మహావీరులు కలిసి అధర్మంగా చంపారు. మహాభారతలోని మోస్ట్ హార్ట్ బ్రేకింగ్ మూమెంట్. ద్రౌపదేయులు. ద్రౌపది పాండవుల 5 కొడుకులు. యుద్ధం చివర అశ్వత్థామ నిద్రలో వీళ్ళని చంపాడు. మరొక గ్రేట్ ట్రాజిడీ. ఈ లిస్టులో సౌభద్రః అభిమన్యుడి పేరు చదివినప్పుడు కృష్ణుడికి తెలుసు ఈ 16 ఏళ్ల బాలుడి ఫేట్ ఏమిటో. అయినా ఆయన పేరు ఇక్కడ మహారథగా ఉంది. ఎంత గర్వంగా, ఎంత బాధగా. శ్లోకాలు 7 నుంచి 8 వరకు. కౌరవ వారియర్స్. అస్మాకం తు విశిష్టాయే తన్నిబోధ ద్విజోత్తమ నాయక మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. 7 భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామ వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. 8 వర్డ్ బై వర్డ్. అస్మాకం మన, విశిష్టాః ప్రత్యేకమైన డిస్టింగ్విష్డ్, ద్విజోత్తమ బ్రాహ్మణ శ్రేష్ఠుడ, నాయకాః నాయకులు, సంజ్ఞార్థం తెలియజేయడం కోసం, భవాన్ మీరు, సమితింజయః యుద్ధంలో ఎల్లప్పుడూ విజయం సాధించేవాడు ద్రోణాచార్యుడు, అన్ని ఆయుధ విద్యల మాస్టర్, అర్జునుడి గురు, బ్రహ్మాస్త్రం తెలిసిన కొద్ది మందిలో ఒకరు. దుర్యోధనుడు ఆయనను ద్విజోత్తమ బ్రాహ్మణ శ్రేష్ఠుడా అని సంబోధిస్తాడు. ఇది రెస్పెక్ట్ ప్లస్ మ్యానిపులేషన్. భీష్ముడు ఇచ్ఛామరణి, గంగాదేవి కొడుకు, తండ్రి కోసం రాజ్యం పెళ్లి రెండూ వదిలేసిన మహావీరుడు, సేనాపతి. కానీ హార్ట్లో పాండవులంటే ప్రేమ. ఇదే కాన్ఫ్లిక్ట్. కర్ణుడు సూర్యపుత్రుడు, కుంతీదేవి ఫస్ట్ బార్న్. కానీ దుర్యోధనుడి ఫ్రెండ్షిప్ కోసం తప్పు సైడ్ ఎంచుకున్నాడు. దానశూరుడు, కవచకొండలాలిచ్చేశాడు, శక్తి ఆయుధం ఇచ్చేశాడు. మహాభారతలోని మోస్ట్ ట్రాజిక్ హీరో. కృపాచార్యుడు చిరంజీవి, ఎప్పుడూ యుద్ధంలో ఓడిపోని రికార్డు. కౌరవుల పాండవులు ఇనిషియల్ టీచర్. అశ్వత్థామ ద్రోణుడి కొడుకు, చిరంజీవి శివుడి అంశతో పుట్టాడు. యుద్ధం తర్వాత నిద్రపోతున్న వారియర్లపై దాడి చేసి కృష్ణుడి శాపానికి గురయ్యాడు. ఇప్పటికీ బతికే ఉన్నాడని నమ్మకం. వికర్ణుడు దుర్యోధనుడు బ్రదర్. కానీ ద్రౌపది వస్త్రాపహరణం జరిగినప్పుడు ఒక్కడే అపోజ్ చేసిన కౌరవుడు. ధర్మం తెలిసిన, ఫ్యామిలీ లాయల్టీ కోసం తప్పు సైడ్ నిలబడ్డాడు. సోమదత్తుడు కొడుకు, సాత్యకికి ఆర్చ్ రైవల్, గొప్ప యోధుడు. ఈ వారియర్స్ అందరినీ చూడండి. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, వీళ్ళందరికీ తెలుసు ధర్మం ఏ సైడ్ ఉందో. కానీ వివిధ కారణాల వల్ల ప్రతిజ్ఞ, స్నేహం, ఫ్యామిలీ లాయల్టీ తప్పు సైడ్ నిలబడ్డారు. ఇదే మహాభారత విషాదం. శ్లోకం 9. దుర్యోధనుడి ఇగో అన్యేచ బహవః శూరా మదర్థే త్యక్తజీవితాః నానా శస్త్రప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. వర్డ్ బై వర్డ్. అన్యే ఇతరులు, ఇంకా చాలామంది, బహవః అనేక మంది, శూరాః వీరులు, మదర్థే నా కోసం, త్యక్తజీవితాః ప్రాణాలు అర్పించడానికి సిద్ధమైన, నానా శస్త్రప్రహరణాః వివిధ ఆయుధాలలో నిపుణులు, సర్వే అందరూ, యుద్ధ విశారదాః యుద్ధంలో ఎక్స్పర్ట్లు. డీప్ అనాలిసిస్. మదర్థే ద ఈగో వర్డ్. ఈ శ్లోకంలో అతి ఇంపార్టెంట్ వర్డ్ మదర్థే. నా కోసం ప్రాణాలిచ్చేస్తారు అంటున్నాడు. ధర్మం కోసం కాదు, న్యాయం కోసం కాదు, సత్యం కోసం కాదు, నా కోసం. ఇదే ఈగో, ఇదే అహంకారం. లక్షలాది మంది ఒక వ్యక్తి ఈగో కోసం చావడానికి రెడీ. ఇంతకంటే విషాదం ఏముంటుంది?
భీష్ముడు ద్రోణుడు వంటి ధర్మాత్ముడు ఒక ఈగో మేనియాక్ మదర్థే అని యూజ్ చేయబడుతున్నారు. శ్లోకం 10. అపర్యాప్తం తదస్మాకం బలమం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. అపర్యాప్తం అంతులేనిది లేదా సరిపోనిది, తత్ ఆ అస్మాకం మన, బలం సైన్య బలం, భీష్మాభిరక్షితం భీష్ముడు రక్షించే, పర్యాప్తం పరిమితమైనది లేదా సరిపోయేది, ఏతేషాం వీరి, భీమాభిరక్షితం భీముడు రక్షించే. ఇది సంస్కృతి లిటరేచర్లో అద్భుతమైన ఎగ్జాంపుల్. ఇంటర్ప్రిటేషన్ 1. మన సైన్యం అన్లిమిటెడ్, భీష్ముడు రక్షిస్తున్నాడు. వాళ్ళ సైన్యం లిమిటెడ్, భీముడు మాత్రమే. ఇంటర్ప్రిటేషన్ 2. మన సైన్యం ఇన్సఫిషియంట్, సరిపోదు. వాళ్ళ సైన్యం సఫిషియంట్, సరిపోతుంది. 2 అర్థాలు గ్రామాటికలీ కరెక్ట్. వ్యాసుడు ఒక్క శ్లోకంలో దుర్యోధనుడి బయటి కాన్ఫిడెన్స్ మరియు లోపలి ఫియర్ రెండింటినీ క్యాప్చర్ చేశారు. ఇంకా భీష్ముడు వర్సెస్ భీముడు కంపారిజన్. భీష్ముడు ఎక్స్పీరియన్స్ అండ్ విజ్డమ్, భీముడు రా పవర్ అండ్ రేజ్. 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రెంగ్త్. శ్లోకం 11. అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః భీష్మమేవాభిరక్షంతు భవంతః సర్వ ఏవ హి. అయనేషు వ్యూహద్వారాలలో, సర్వేషు అన్నింటిలో, యథాభాగం తమ తమ స్థానాలలో, అవస్థితాః నిలబడి, భీష్మం భీష్ముడిని, ఏవ తప్పనిసరిగా, అభిరక్షంతు రక్షించండి, భవంతః మీరందరూ, సర్వే అందరూ, ఏవ నిశ్చయంగా, హి ఎందుకంటే. ఇది దుర్యోధనుడి స్పీచ్ యొక్క క్లైమాక్స్. ఎంత పవర్ఫుల్ ఆర్మీ ఉంది, ఇచ్ఛామరణి భీష్ముడు ఉన్నాడు, అయినా భీష్ముడిని ప్రొటెక్ట్ చేయండి అంటున్నాడు. ఎందుకు? ఎందుకంటే భీష్ముడు ఫుల్ పవర్తో ఫైట్ చేయడు. పాండవులంటే ఆయనకు ప్రేమ. భీష్ముడు కండిషన్ పెట్టాడు, నేను పాండవులను చంపను అని. అభిరక్షంతు ప్రొటెక్ట్. ఈ వర్డులో దుర్యోధనుడి ఇన్సెక్యూరిటీ మొత్తం ఉంది. కమాండర్ ఇన్ చీఫ్ని ప్రొటెక్ట్ చేయమని ఆర్డర్ ఇచ్చే లీడర్ ఆల్రెడీ లూజింగ్. ఇదే లెసన్. ఇన్సెక్యూరిటీ ఉన్న లీడర్, ఈగో ఉన్న లీడర్, ధర్మం లేని లీడర్ ఎన్ని ఆర్మీస్ ఉన్నా, ఎంత పవర్ ఉన్నా ఓడిపోతాడు. వీడియో చివరి వరకు చూసిన మీకు ధన్యవాదాలు. ఇప్పుడు నేను ప్రామిస్ చేసిన బోనస్ ఇన్సైట్. ఈ 11 శ్లోకాలలో శ్రీకృష్ణుడు అర్జునుడు ఎక్కడా లేరు. గీత భగవద్గీత గాడ్ సాంగ్ అయిన మొదటి 11 శ్లోకాలు ఒక ఇన్సెక్యూర్ కింగ్ మరియు ఈగో డ్రివెన్ ప్రిన్స్ గురించి. ఎందుకంటే వ్యాసుడు ముందు ప్రాబ్లం చూపిస్తున్నారు. అటాచ్మెంట్ ధృతరాష్ట్రుడిలో, ఈగో దుర్యోధనుడిలో, మిస్ప్లేస్డ్ లాయల్టీ భీష్ముడు ద్రోణుడిలో, రాంగ్ చాయిసెస్ కర్ణుడిలో. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ భగవద్గీత. అర్జునుడికి కూడా ఇవే ప్రాబ్లమ్స్ వస్తాయి, అటాచ్మెంట్, కన్ఫ్యూజన్, ఫియర్. మరియు కృష్ణుడు 18 చాప్టర్స్లో సొల్యూషన్ చెప్తాడు. మనం ఈ జర్నీ కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో శ్లోకం 12 నుండి భీష్ముడి సింహనాదం. వెరీ ఇంట్రెస్టింగ్. సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి సెండ్ చేయండి. హరే కృష్ణ. భగవద్గీత అందరికీ చేరాలి. హరే కృష్ణ.